హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రాకెట్ టెక్ ఇన్ తెలుగు. ఈ రోజు అయితే మనం OnePlus నుంచి నాట్ 3 అయితే రివ్యూ చేయబోతున్నాం. 5G ఫోన్. ఇది ఆల్రెడీ అన్బాక్సింగ్ అయితే చేశాను. ఇది వాడి కూడా చూశాను. మార్నింగ్ నుంచి అయితే వాడుతున్నాను. డెలివరీ తీసుకున్నప్పటి నుంచి అలాగా గేమ్స్ అన్నీ ట్రై చేశాను. దీని ఒరిజినల్ రివ్యూ అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను. బాక్స్లో కేస్ అయితే ఇందులో పెట్టేసి ఇస్తారు. అలాగే సిమ్ టూల్ కూడా ఇచ్చారు. ఇంకా సేఫ్టీ గైడ్ ఇచ్చారు. అలాగే క్విక్ స్టార్ట్ గైడ్ కూడా ఇచ్చారు మనకైతే. అలాగే వారంటీ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరిగింది. రెడ్ కేబుల్ క్లబ్ కార్డు కూడా ఇచ్చారు మనకి. ఇంకా అంతే. అలాగే ఛార్జర్ కూడా 80 వాట్స్ ఛార్జర్తో వస్తుంది. ఫోన్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ కలర్ పేరు మిస్టిక్ గ్రీన్ అంట. 16 GB ర్యామ్తో ఉంటుంది. అలాగే 256 మోడల్ అనేది తీసుకున్నాం. 256 GB వేరియంట్ అయితే. ఇది గ్లాస్ బాడీ డిజైన్ అయితే వస్తుంది. అలాగే సైడ్స్ చూడొచ్చు మీరు ఎంత బాగుంటాయో. డిజైన్ అయితే చాలా బాగుంది. అలాగే ఇక్కడ స్పీకర్ గిల్ అయితే రెండే ఇచ్చాడు. ఇయర్బడ్స్ కూడా స్పీకర్గా యాక్ట్ అవుతుంది. డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది. అలాగే టైప్ సి పోర్ట్, ఇంకా మైక్రోఫోన్ కూడా ఇక్కడ ఉంటుంది. సిమ్ ట్రే కూడా అయితే ఇక్కడ ఇచ్చారు మనకి. అలాగే వాల్యూమ్ బటన్స్ అయితే మనకి ఇటు సైడ్ ఉంటుంది. తర్వాత వాల్యూమ్ బటన్కి ఆపోజిట్ సైడ్లో అయితే మనకి పవర్ బటన్ ఉండడం జరుగుతుంది. అలాగే లెఫ్ట్ సైడ్ ఉంటుంది కూడా, అది కూడా మిస్ చేయలేదు. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. మనకి ఇదైతే ఫ్లాష్ ఇచ్చారు. ఇది కూడా ఫ్లాష్ లాగా ఉంది కానీ ఫ్లాష్ కాదు, అది కలర్ సెన్సార్ అనమాట. ఇప్పుడు మనం కెమెరా క్వాలిటీ చూడొచ్చు. మనం డేలైట్ కండిషన్లో చూడండి ఎలాగ వస్తున్నాయి క్వాలిటీ ఫొటోస్ అనేవి. ఇంకా పోర్ట్రేట్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ బ్లరింగ్ అంతా ఎఫెక్ట్స్ అయితే బాగున్నాయి. ఇంకా 4K వీడియో అయితే 60 FPS చేస్తున్నాం. చూడొచ్చు క్వాలిటీ అనేది. మధ్య మధ్యలో ఓవర్ ఎక్స్పోజ్ అయితే అవుతుంది. నార్మల్గా ఉన్నా సరే చూసారా ఈ విధంగా అయితే అవుతుంది. ఇప్పుడు వీడియో అనేది 1080లో 60 FPSలో ఉంది. మీరు స్టెబిలైజేషన్ చూడొచ్చు. అలాగే వాయిస్ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఇప్పుడు లో లైట్లో అయితే మనం ఫొటోస్ అయితే చూద్దాం. ఇది కూడా అల్ట్రా లో లైట్లో తీసింది. ఇంక ఇదైతే ఫ్లాష్ వేసి పోర్ట్రేట్లో తీసాం. ఇది చూడండి, మామూలుగా నైట్ మోడ్కి నార్మల్ మోడ్కి వచ్చే ఫొటోస్ అనేది డిఫరెన్స్ అయితే చూడొచ్చు మీరు ఇక్కడ. నార్మల్ మోడ్లో అయితే చాలా డార్క్గా ఉంది. అలాగే నైట్ మోడ్లో అయితే కొంచెం లైటింగ్ అనేది యాడ్ అవుతుంది. చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇంకా ఫొటోస్ తీసేటప్పుడు కలర్ని అడ్జస్ట్ చేసుకుంటుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అలాగే ఫింగర్ ప్రింట్ ఫ్రంట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. మనకి స్పీడ్ చూడొచ్చు మేము. ఇంకా 120Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది ఇదైతే మనకి. ఇంకా ఈ ఫోన్ మిగతా విషయాలకు వచ్చేసరికి ఇది MediaTek ప్రాసెసర్తో వస్తుంది 9000. ఇది చాలా మంచి ప్రాసెసర్. ఇది స్నాప్డ్రాగన్ 8+Gen 1 ప్రాసెసర్తో ఈక్వలెంట్ మాట. సో ఈ ప్రాసెసర్ అయితే చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. నేనైతే గేమ్స్ కూడా ఆడి చూశాను. స్టార్టింగ్లో నార్మల్గా గేమ్ ఓపెన్ చేస్తే నేనైతే ఫ్రీ ఫైర్ ఆడుతుంటాను. ఫ్రీ ఫైర్ అయితే ఆడాను ఒకసారి. ఫ్రీ ఫైర్ మ్యాక్స్లో ట్రై చేసినప్పుడు స్టార్టింగ్లో చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నాకు అనిపించాయి. సో అప్పుడు నేను పెర్ఫార్మెన్స్ మోడ్లోకి అయితే చేంజ్ చేశాను. దీంట్లో పెర్ఫార్మెన్స్ మోడ్ అనేది ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. అది మనం ఎనేబుల్ చేసుకుంటే ఇంకా అక్కడి నుంచి అయితే నాకు ఎక్కడ ల్యాగ్స్ కూడా అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. నార్మల్గా చాలామంది BGMI ఆడుతున్నప్పుడు కొంచెం హీటింగ్ అనేది అని చెప్పేసి అంటున్నారు. ఈ ప్రాసెసర్ అనేది హీటింగ్ ఇస్తుందని. 8Gen 1 అయితే ఇంకా చాలా హీటింగ్ అయితే నేను ఒకసారి ఫేస్ చేశాను ఆల్రెడీ వేరే ఫోన్లో. Redmi 12 Pro అయితే చాలా హీటింగ్ అయితే ఉండేది. ఇది నాకైతే అంతగా హీటింగ్ అయితే అనిపించలేదు. చాలా మంచిగా హ్యాండిల్ చేస్తుంది. ఫ్రీ ఫైర్లో అయితే మ్యాక్స్ గ్రాఫిక్స్ మొత్తం అల్ట్రా హెచ్డీలో అయితే మనకి గ్రాఫిక్స్ అయితే హ్యాండిల్ చేస్తుంది. అలాగే 60 FPS వరకు మనకి గేమ్ని అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది. ఫోన్ లుక్ అండ్ ఫీల్ అయితే చాలా బాగుంది. నాకైతే డిజైన్ అయితే నచ్చింది. అలాగే ఈ కలర్ కూడా కొంచెం బాగుంది, గ్లాస్ బాడీ. అలాగే ఇది ఫింగర్ ప్రింట్స్ కూడా అట్రాక్ట్ చేయట్లేదు. అంతగా చేస్తుంది కానీ అంతగా కనిపించట్లేదు. గ్లాస్ డిజైన్ అయితే సరే. ఫోన్ పైన అయితే ఐఆర్ బ్లాస్ట్ అయితే మనకు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు అలాగే పౌచ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది కూడా ట్రాన్స్పరెంట్ కేస్ అయితే కాదు, ఇది నార్మల్ కలర్ కేస్ అయితే ఇచ్చారు. ఇది మనం వేసి చూస్తే ఈ విధంగా అయితే ఉంటుంది లుక్ అనేది. గ్లాస్ బాడీ డిజైన్కి ఇలాంటి పౌచ్ ఇస్తే మీకు ఇష్టమా లేదా అది కింద కామెంట్ చేయండి. అది డిజైన్ని మొత్తం కవర్ చేస్తుంది కాబట్టి పెద్దగా ఏమి ఉండదు. మామూలుగా సింపుల్గా ఉంటుంది ఫోన్ అయితే. పట్టుకున్న అంతగా జారదు. నార్మల్ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఇది 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. కానీ బ్యాటరీ అనేది కొంచెం నార్మల్గా అయితే వేరే ఫోన్తో కంపేర్ చేస్తే కొంచెం డ్రైన్ అయితే అవుతుంది. ఇదే అబ్జర్వ్ చేశాను. చాలా హాట్స్పాట్ కానీ వేరే ఫోన్ కనెక్ట్ చేస్తున్నప్పుడు, అలాగే గేమ్స్ ఆడినప్పుడు కొంచెం ఒక 2-3% వేరే ఫోన్తో కంపేర్ చేస్తుంటే ఫాస్ట్గా అయితే డ్రైన్ అవుతుంది. మేబీ అది పెద్ద ప్రాసెసర్ వల్ల ఎక్కువ పవర్ అనేది కన్జ్యూమ్ చేస్తుందేమో అనిపిస్తుంది నాకైతే. ఇంక ఈ ఫోన్ యొక్క ఆడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీ అనేది మనం టెస్ట్ చేద్దాం. అలాగే ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది.
ఇంకా మన కెమెరా సెటప్ వచ్చేసరికి మనకి ట్రిపుల్ కెమెరా అని చెప్పాను కదా, అందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే వస్తుంది. అందులో సోనీ IMX సెన్సార్ 899 అనేది మనం యూజ్ చేయడం జరిగింది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఉంటుంది, ఇంకా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ అయితే ఉంటుంది. ఇంకా ఫ్రంట్కి వచ్చేసరికి మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. ఇంకా వీటి యొక్క పెర్ఫార్మెన్స్ అనేది పిక్చర్స్ అనేది నేను తీసాను, అలాగే మీకు స్క్రీన్ పైన కూడా చూడొచ్చు మీరు. ఇంక ఈ ఫోన్లో నాకు నచ్చింది వచ్చేసరికి కెమెరా కూడా పర్లేదు, బాగుంది. ఇంకా ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్ అయితే ఇచ్చారు, పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఇచ్చారు. నాకైతే ఎడిటింగ్కి పనికి వస్తుంది, ఇంకా గేమింగ్ కూడా నేను వాడుతాను కాబట్టి అది కూడా నాకు యూజ్ అవుతుంది. ఇంకా డిస్ప్లే వచ్చేసరికి చాలా స్మూత్గా ఉంది, అది నాకు చాలా నచ్చింది. ఫ్లూయిడ్ డిస్ప్లే కాబట్టి 120Hz రిఫ్రెష్ రేట్ అవ్వడం ఇంకా బాగుంది. ఇంకా ఫింగర్ ప్రింట్ కూడా యాక్యురేట్గా ఉంది, మనం మీరు చూడొచ్చు ఎంత యాక్యురేట్గా ఉందో, ఇది కూడా నాకు నచ్చింది. అలాగే 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఇచ్చారు కాబట్టి అది కూడా మనకి బ్యాటరీ కొంచెం డ్రైన్ అయినా సరే 80 వాట్స్ కాబట్టి మనం మేనేజ్ చేసుకోవచ్చు, పర్లేదు. మనకు 1 డే అయితే ఈజీగా వస్తుంది నార్మల్గా యూజ్ చేసుకుంటే. అలా గేమ్స్ అవన్నీ ఆడుతుంటే మాత్రం పర్లేదు, ఈవినింగ్ లోపు అయితే వస్తుంది. ఇంకా ఇందులో మంచి ఫీచర్స్ వచ్చి స్పీకర్స్ కూడా మన డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది కాబట్టి మనకి రెండు వైపులా మంచి క్వాలిటీ అనేది సౌండ్ అయితే వస్తుంది. ఇంకా గేమ్స్ అనేవి ఆడుతున్నప్పుడు చాలా ఎక్స్ట్రీమ్గా ఆడే వాళ్ళకి మాత్రం యూజ్ అవుతుంది, పర్లేదు. చాలామంది కొన్ని ల్యాగ్ అవుతుంది అంటున్నారు, కానీ మనం ఇది పెర్ఫార్మెన్స్ మోడ్లో అయితే పెట్టుకుంటే మాత్రం కొంచెం బాగానే పెర్ఫార్మెన్స్ అయితే. ఇంకా కెమెరా అనేది ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగున్నాను. ఇంకా ఆల్రెడీ ఒక అప్డేట్ అయితే ఉంది, 800 MB అలా ఉంది. కెమెరా ఇంకా ఫిక్స్ చేస్తామని చెప్పేసి, ఇంప్రూవ్ చేస్తామని చెప్పేసి, ఆప్టిమైజ్ చేస్తామని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఉంది. ఇంకా చేయలేదు, తర్వాత అయితే నేను చేస్తాను. ఇంకా మీరు దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 38,000 అయితే పడుతుంది, 37,999 అయితే పడింది. కానీ నిన్నటి నుంచి కొనే వాళ్ళకి మాత్రం మనకి OnePlus Buds 2R అనేది మనకి గిఫ్ట్గా ఫ్రీగా ఇస్తున్నారు. అది OnePlus సైట్లో కూడా ఇస్తున్నారు, అలాగే మనకి అమెజాన్లో కూడా ఇస్తున్నారు అదైతే. కానీ నేను కొనే టైంకి అవి అయితే ఫ్రీ అయితే లేవు, నేను 2 days ముందు బుక్ చేశాను, ఈరోజు అయితే వచ్చాయి అవి. మరి కస్టమర్ కేర్తో మాట్లాడినా సరే అది ఎవరో ఈ 2 days బుక్ చేసుకున్న వాళ్ళకి అని అన్నారు. ఒకవేళ ఈ ఆఫర్ అనేది ఇంకో కొన్ని రోజులు కూడా ఉండొచ్చు, మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, పర్లేదు. అలాగే ఇది 16 GB అండ్ 256 GB వేరియంట్ కాబట్టి 38,000. మీరు ఒకవేళ 8 GB సరిపోతుంది, నార్మల్గా ఒక మంచి ఫోన్ 128 GB స్టోరేజ్ సరిపోద్ది అనుకుంటే మాత్రం మీరైతే 34,000 ఎంత ఉంది. అదైతే మనకి 1,000 రూపీస్ కూపన్ కూడా అప్లై అవుతుంది. దానికి కూడా నాట్ బడ్స్ అయితే మనకి ఫ్రీగా గిఫ్ట్ అయితే ఇస్తున్నారు, మీరైతే క్లెయిమ్ చేసుకోవచ్చు ఇప్పుడు తీసుకున్నా సరే. ఆ ఆఫర్ని అయితే మనం ఎవరైనా కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. అలాగే దీనికి పోటీగా iQ Neo 7 Pro అయితే ఉంది, 8 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. అది కూడా మన ఛానల్లో అన్బాక్సింగ్ అయితే వచ్చింది కూడా. అది 2 ప్రాసెసర్లు ఉంటాయి దాంట్లో గేమింగ్కి, సో అంతగా వామ్ అయితే అవ్వదు నాకు తెలిసినంత వరకు. అలాగే ఛార్జింగ్ పెడుతున్నప్పుడు వామ్ అయితే లైట్గా అయ్యింది, దీనికి అలాంటివి లేదు. అది ఎందుకంటే 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కాబట్టి కొంచెం వామ్ అయితే అవుతుంది. ఇది 80 వాట్స్ కాబట్టి దీంట్లో టెక్నాలజీ వేరేది వాడుతున్నారు, ఎందుకంటే స్ప్లిట్ అవుతాయి బ్యాటరీ అనేవి. 2500 mAh బ్యాటరీ స్ప్లిట్ అయ్యేది ఛార్జింగ్ అవుతుంది, సో దీనికి పర్లేదన్నమాట, అంతగా వామ్ అనిపించదు. మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, ఏ ఫోన్ బాగుంటుందని. నా అభిప్రాయం ఏంటంటే మాత్రం దీనికైతే వెళ్ళొచ్చు, పర్లేదు, బాగుంది. ఇంకా 2 AMOLED ఉంది, OS ఉంది. అది కెమెరా కొంచెం వీక్ అని నా అభిప్రాయం దీంతో కంపేర్ చేసుకుంటే. అదైతే సోనీ సెన్సార్తో వస్తుంది, అదైతే మనకి సామ్సంగ్ సెన్సార్ అయితే అందులో ఉండడం జరుగుతుంది. కెమెరా పరంగా కూడా ఇది బాగుంటుంది. ఇంకా గేమింగ్కి వచ్చేసరికి కొంచెం పర్సెంటేజ్ అయితే అదైతే కొంచెం బాగుంటుందని చెప్పొచ్చు. ఇంక ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, వేరే ఫోన్ మీద ఏదైనా ఉంటే మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నుంచి వీడియోస్ అయితే మన ఛానల్లో తరచుగా వస్తుంటాయి. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.